హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవిఘ్నా రెడ్డి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. అండ్ జై బోలో గణేష్ మహారాజ్కి జై. సో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయినా అనమాట. అండ్ మీకు ఆల్రెడీ బర్డ్స్ సౌండ్ కూడా వినిపిస్తూ ఉంది. ఇప్పుడు అర్జెంట్గా ఇప్పుడు ఎక్కువసేపు మనకు మాట్లాడే కూడా టైం లేదు, బికాజ్ కొన్ని వర్క్స్ ఉన్నాయి చాల్సినవి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, హాయ్, మై నేమ్ ఇస్ అవిఘ్నా. ఐ మేక్ కాంటెంట్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్, ట్రావెల్, ఫుడ్ అండ్ వాట్ నాట్. సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్. అండ్ ఇప్పుడైతే ఇంకా మా చెల్లి పడుకొనే ఉంది పైన. అండ్ బై ది వే, మా చెల్లి వచ్చేసింది మార్నింగ్ అరౌండ్ 5 o'clock అట్లా వచ్చింది. ఇప్పుడైతే అమ్మ పూజ గదిది నాకు ఇచ్చేసింది అనమాట, క్లీన్ చెయ్యి అని చెప్పి. అమ్మ అయితే వంట చేస్తూ ఉంది. సో లెట్స్ గో అండ్ క్లీన్ కిచెన్ ఫస్ట్. కిచెన్ కాదు, లెట్స్ గో అండ్ క్లీన్ వంటగది ఫస్ట్. వంటగదా, లెట్స్ గో అండ్ క్లీన్ పూజ గది ఫస్ట్. ఓకే, లెట్స్ గో. వినాయకుడిని చూడండి ఎంత బాగున్నాడో. మా హిజుడు మేము ఇలా క్యూట్గా పందిరంతా అరేంజ్ చేసాము. చాలా బాగా వచ్చింది కదా. వెనకాల లైట్ ఇయ్యంగానే అసలు ఫుల్లో చాలా మంచిగా వచ్చింది. అండ్ ఆల్సో ఈరోజు మా వినాయకుడు చాలా క్యూట్గా ఉన్నాడు. గణపయ్య చాలా బాగుంది. ఓకే, జై బోలో గణేష్ మహారాజ్కి. నీట్గా ఫిక్స్ చేసినాం, చాలా బాగా వచ్చింది కదా. అవన్నీ నేనే మొత్తం పెట్టినా, చాలా క్యూట్గా ఉంది. అండ్ ఆల్సో మనం ఇప్పుడు మన గణేష్తో మాట్లాడదాం. ఓకే, మన చిట్టి గణేష్తో. महाराज की जय. जय बोलो गणेश महाराज की जय. जय बोलो गणेश महाराज की. సరిపోయింది మా. జై జై గణేష, జై కొడతా గణేష, జై బొలివు బుజ్జు గణేష. గణేష హాయ్ హాయ్ గణేష, అడిగేస్తా గణేష, అభయమివ్వు బుజ్జి గణేష. గణేష ఎంత బాగుంటుంది ఆ పాట. సినిమా పాట అయినా చాలా బాగుంటుంది కదా. వక్రతున్న మహాకాయ అవన్నీ చాలా బాగుంటాయి, కానీ ఈ పాట కూడా చాలా బాగుంటుంది. అండ్ సారీ ఇఫ్ మీకు ఫ్యాన్ సౌండ్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటే, బికాజ్ నాకు వేరే ఆప్షన్ లేదు. చాలా ఉడకగా ఉంది. ఇప్పుడు ఎండ వచ్చేస్తూ ఉంది. నార్మల్గా గణేష్ చతుర్థి అంటే మనకు వర్షం పడుతుంది నైట్, కానీ మార్నింగ్ అంతా ఫుల్ ఎండ ఉంటుంది. అది కూడా ఒక విషయమే. గైస్, మేము ఇప్పుడు ఏమనుకున్నామంటే జాజిపూలు అది పెడదాం అనుకుంటున్నాం. ఎందుకంటే మా అమ్మ ఇవన్నీ ప్రేమతో అల్లింది దేవుడికి, కాబట్టి ఇదే పెడితే బాగుంటుంది కదా, అందుకు అలా పెడుతున్నాం. ఎందుకంటే ఫస్ట్ ఆల్రెడీ మనం బంతిపూలు పెట్టేసాం కాబట్టి. మా అమ్మ చూడండి ఎట్లా పెట్టిందో, క్యూట్గా ఉంది. మాది చేతి మీద కస్టర్డ్ యాపిల్ చాలా. సో ఇప్పుడు ఇంపార్టెంట్ పార్ట్, పసుపుతో గణపయ్యని చేస్తున్నాం. హే గాయ్స్, సో ఇప్పుడైతే నేను అరటాకులు తీసుకుందామని వస్తున్నా. అండ్ హియర్ వీ హ్యావ్ లైక్ ది మోస్ట్ బ్యూటిఫుల్ బాయ్. అవర్ బర్త్డే బేబీ ఈజ్ లైక్ స్లీపింగ్ అనమాట బేసిక్గా. సో ఇప్పుడు నేను ఈ ఆకును కోసుకొని తీసుకెళ్ళాలి దేవుడికి నైవేద్యంగా పెట్టేటప్పుడు. మన ఆకు పెడితే బాగుంటుంది కదా. సో అందుకు ఒక్కసారి టేక్ అ మూమెంట్. ఎంత ప్రశాంతంగా ఉంది. వావ్, బాగుంది ఇది. సో వెళ్దాం ఇప్పుడు మనం మంచిగా. నేను సిజర్తో ఎందుకు కట్ చేసినానంటే, లాస్ట్ టైం అలానే కట్ చేసి ఇట్లా మొత్తం ఇట్లా లైన్ పడిపోయింది అనమాట. అప్పుడు మా అమ్మ నన్ను బాగా తిట్టింది. గైస్, నేను వచ్చేలోపు అమ్మ ప్రసాదాలు కూడా పెట్టేసింది. ఒకసారి చూడండి ఏమేం ప్రసాదం. ఐషు హాయ్. హాయ్. ఈ బుక్ అయితే భాష్యం స్కూల్ అనమాట. నా 5th క్లాస్లో ఇచ్చినారు. మా అమ్మ ఎప్పటికీ అది ఇట్లనే కాపాడుకుంటా వచ్చింది కదా. విద్యారంభం
करिष्यामि सिद्धिर्भवतु मे सदा भगवती भारती देवी श्री पूर्णेन्दु बिम्बाण्डना ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविज्ञानां हयग्रीवोपास्महे गुरवे सर्वलोकानां विशेषे भवरोगिणां निधये सर्वविज्ञानां श्री दक्षिणामूर्तये नमः। अस्माकं महाकुटुम्बाः क्षेमस्थैश्वर्यापि विद्यतं विद्महे महादेवाय धीमहि तन्नो गणपति प्रचोदयात्। పూర్వము ధర్మరాజులు రాజ్యం సింహో జాంబవత సుకుమారక మరోదిహి తవ ఓం గణపతే నమః ఓం గణపతే నమః ఓం గం గణపతే నమః చూడు అదే అనేది తొందర అంటే అదే చూడు అర్రే కాదు ఏ ఏందది షటప్ తోకుపుతున్నాడు వాడు బడ్డిగాడు. ఏమక్క చాలా రోజుల తర్వాత వస్తున్నామని ఫస్ట్ మనకు పని ఉండేది కానీ ఆల్రెడీ నేను ఒకటి తీసుకుపోయినా కాబట్టి మిగిలిన దానిల కోసం వచ్చింది. యాక్చువల్లీ అమ్మ మొత్తం ట్రిమ్మింగ్ చేసింది అనమాట కాబట్టి ఎక్కువ లేవు ఇప్పుడు ప్రస్తుతానికి, కానీ సరిపోతాయి. ఇది నీకే నాకు ఇది అసలు సరిపోదు. బడ్డీగాడు బజ్జన్నం తిని బజ్జున్నాడు బుజ్జిగా. గైస్ వి గాట్ ఇట్. ఇదైతే ఆ పిల్ల ఎందుకు విచ్చుకోలేదంట, పూలు అవి ఏమైనా విచ్చుకోవడానికి. మా స్నాప్ తీస్తాను, నేను యూట్యూబ్ వీడియో తీస్తున్నాను. ఇప్పుడు అసలు యూట్యూబ్ అంటే బొత్తిగా యాక్టివే లేదు. వి గాట్ ఇట్, లెట్స్ గో. ఇలా ఫస్ట్ క్యూట్గా కట్టాము. ఇక్కడ మాకు ఎక్కువ టైం లేకుండింది, సో అందుకే అటాచ్ చేయలేకపోయినాం. సో జస్ట్ అలా పెట్టేసాం. వావ్ నైస్. గైస్ ఫైనలీ మేము ఇప్పుడు బుజ్జిగా ప్రసాదం తింటాడని చెప్పి మనము గణపయ్యని లోపల వదిలేసి మనం బయటకు వస్తామన్నమాట. ఇది మీరు కూడా చేస్తారా? అందరు చేస్తారమ్మా? అఫ్కోర్స్ అందరూ చేస్తారు, ఎందుకంటే మా ఇంట్లో చేస్తాను. వినాయకుడు వచ్చి తింటాడు కదా, మనం చూస్తే మళ్ళీ దిష్టి అవుతుంది. పూజ వీళ్ళు చేశారా లేదా నాకు బయట అదే నేను ఈరోజు ప్రేమ రెస్ట్ లేదు. ఇందాక అమ్మాయి ఒక కుళ్ళు జోక్ వేసింది, అంటే కుళ్ళు జోక్ కాదు, ఇట్స్ అ ఫ్యాక్ట్. బట్ ఆ పిల్ల చెయ్యగానే నాకైతే ఫుల్ నవ్వు వచ్చేసింది. బట్ ఎనీవేస్ మనం అడుగుదాం. ఓకే లెట్స్ గో. ఇక్కడ వద్దు, మాకు చెప్పొద్దు, నువ్వు అక్కడ అమ్మ వాళ్ళకే చెప్పేసి డైరెక్ట్గా, అందరు డైరెక్ట్గా వినేస్తారు. లెట్స్ గో. ఓకే లెట్స్ గో.
ఇక్కడ సిగ్గుపడతాను. డాడీ ముల్లోకాలన్నింటినీ తిరిగి రమ్మని చెప్పు. తిరిగిరా కార్లో షిఫ్ట్లో వెళ్ళేసి వస్తాం. ముల్లోకాలు తిరగాలంటే షిఫ్ట్లో తిరగాలి. ఎంత టైం పడుతుంది? తిరగమని చెప్పాలి. ఇంకా నువ్వేంది ఎప్పుడు చీ ఐషు. ఎలా జరిగింది పూజ? చాలా బాగా జరిగింది. మనం ప్రతి సంవత్సరం ఇలాగే చూసుకుంటాము. ఈ 20 ఏళ్ళు 30 ఏళ్ళు మనం ఎన్నాళ్ళు అయితే ఉంటే అన్నాళ్ళు ఇలాగే చూసుకోవాలి. మీరు కూడా గణపతి పూజ మనకు మొదటిగా స్టార్ట్ అవుతుంది. మనకు ఆదిదేవుడు మన అందరికీ ఆదిదేవుడు కాబట్టి ఫస్ట్ వినాయక చవితితోనే కదా. వినాయకుడికి మనం దండం పెట్టుకోవాలి, దండం పెట్టుకోవాలా. రెండోది వచ్చేసి బుజ్జి గణపయ్య మనకు లోపల ఆయన భోంచేస్తున్నాడు. మనం అన్ని రకాలుగా మనకు శక్తికి తగ్గట్టుగా అన్ని రకాలు పెట్టాము. బాగా భోంచేస్తున్నాడు. చెప్పు వైషు ఏంటి విషయాలు? ముల్లోకాలనే తిరిగి రమ్మని చెప్పు డాడీ ఒకసారి. మొదలైంది ముల్లోకాలు తిరిగిరా ఫస్ట్ కానీ. ఓకే మీరు అడగాల ఎందుకు తిరుగుతున్నారు మరి. అదే కదా కార్టూన్లు వచ్చేది. ఎందుకంటే మేము అడగాలి కదా. ఎందుకు తిరిగినావు? శివుడు పార్వతి కాబట్టి నేను వినాయకుని కూడా తిరిగా. శివ పార్వతులు కాదు నాల్సింది. మీరు మాకు తల్లిదండ్రులు కాబట్టి మీరు ఎక్కడుంటే అక్కడే మాకు ముల్లోకాలు. సో తిరిగాం. అబ్బా అయితే బెంగళూరు వెళ్ళాకు. పాకెట్ మనీ ఎక్కువ ఇస్తారా ఈసారి? అసలు టైడ్ అయిపోయా ఫేస్. టైడ్ అయిపోతుంది కానీ నువ్వు మాత్రం కిందికి రావకు. హలో మూషికం కూడా తింటా ఉంటారు కాబట్టి మూషికం వినాయకుడు ఇద్దరు తింటా ఉంటారని తలుపు కొట్టారా మీరు? స్పెషల్స్ ఏంటి? స్పెషల్సా? యా గారె, చిల్లి గారె, ఇది స్వామివారికి ఇష్టమైన ఉండ్రాళ్ళు, బూరె. నెయ్యి బాగా పైనుంచి గుడ్. ఇలా వేసుకొని వావ్. ఆలు ఫ్రై. నెక్స్ట్ ఆలూ ఫ్రై. మై ఫేవరెట్ ఆలు ఫ్రై. ఐషు ఫేవరెట్ ఆలూ ఫ్రై. వంకాయ కూడా చేసిందా? వావ్. ఇది పండు ఫేవరెట్ వంకాయ ఫ్రై. మాకు ఆ ఫేవరెట్ లేకుండా మేము ఏదైనా తింటాం. అది ఇష్టమే. చిత్రాన్నం. చిత్రాన్నం యాడింగ్ ఐషు ఫేస్ డాన్సింగ్. ఫేవరెట్. యా ఐ నో. చిత్రాన్నం పప్పు విత్ పప్పు. వంకాయ పప్ప. వావ్ సూపర్. తర్వాత ఇంకా ఉన్నాయా? రసం. ఇంకా వైట్ రైస్. పెరుగు. కామన్ ఇది. ఇదేంటి? బూరెలు. ఓకే. వావ్. చాలా అమ్మో చాలు. ఒక ముద్దు. తర్వాత ఐష్ పాప తింటారా? అంతే లేకపోతే ఇదంతా ఐష్ బాబు అన్ని తొందరగా పెట్టేసి. హౌ ఇస్ ద టేస్ట్? బాగుందా? సూపర్. కొంచెం ఎక్స్ప్రెషన్ సేస్ ఎవ్రీథింగ్. వావ్. బాగుందా? ఐషు ఇంటికి ఆఫ్టర్ డేస్ వచ్చిన తర్వాత హౌ ఆర్ యూ ఫీలింగ్? బాగుందా? ఐషు పోయింది కదా. థర్డ్ డే కానీ అమ్మాయికి 3 years పోయినట్లు ఉంటుంది కదా ఐషు?
పర్లేదు మొత్తము నువ్వే తినేసేనా బంగారు. మా ఇంట్లో పప్పు తాలింపు రెండు నంచుకుంటారండి చిత్రాన్నంలో. యా నేను తప్ప నేను వెయిట్ చేయను ఎప్పుడు అట్లా. నేను తప్ప మా వీళ్ళు ముగ్గురు బాగుందా? పప్పుతో తింటారు. ఎమ్మి ఇష్ట మా ఐషుకి ఇష్టమైన నాకు కూడా నీళ్ళు వచ్చేస్తున్నాయి. దాంట్లో నీళ్ళు వచ్చి వాళ్ళ ఎక్స్ప్రెషన్ అంటున్నారు. పక్కన పెట్టి తినేసి చిత్రాన్ని సరిపోయింది. గైస్ ఈ పిల్ల పూజ అంతా అయిపోయిన తర్వాత షీ గాట్ రెడీ అనమాట. ఒకసారి ఒక ట్వెల్ ఇచ్చుకో అమ్మ. క్యూటీ పై చాలా బాగుంది కదా. మొత్తం అంతా పూజ కంప్లీట్ అయిపోయినాక లంచ్ అయిపోయింది. అండ్ అది అయిపోయిన తర్వాత నేను ఇంకా డైరెక్ట్ ఇక్కడే కలుస్తా ఉన్నాను అనమాట. ఎందుకంటే ద సమ్మర్ ఐ టర్న్ ప్రిటీ వెబ్ సిరీస్ ఎవరైనా చూస్తూ ఉంటే కామెంట్ డౌన్ విచ్ టీమ్ ఆర్ యూ గైజ్. అండ్ దాని తర్వాత ఇప్పుడైతే నా డ్రింక్ తీసుకుంటున్నాను. యూ గైజ్ నో వరలక్ష్మి వ్రతం కంటే ముందు షాపింగ్, ఇప్పుడు వినాయక చవితి. సో దాంట్లో నన్ను కాపాడింది ఏంటి అంటే ఈ క్యూటీ పై మాత్రమే. సో ఇది వచ్చేసి హెచ్కే వైటల్స్ గ్లూటాథయోన్ అనమాట. చాలా చాలా సింపుల్. ఈ బాటిల్ ఉందా, నేను ఈ బాటిల్లోనే యూజ్ చేసేస్తాను, కానీ చాలా ఎఫెక్టివ్ గా వర్క్ అవుతాయి. నాకైతే స్కిన్ కి ఎటువంటి బ్రేక్అవుట్స్, డల్నెస్, డార్క్ స్పాట్స్ అట్లా ఏం లేకుండా చాలా మంచిగా హెల్ప్ చేసింది అనమాట. ఇలా టాబ్లెట్స్ రూపంలో ఉంటాయి చూడండి. దిస్ ఇస్ మై సెకండ్ బాటిల్. లెట్స్ సీ ద మ్యాజిక్. సి చాలా సింపుల్ గా మీకు మొత్తం కరిగిపోద్ది అనమాట. మొత్తం ఎఫ్ఎస్ఎన్ టాబ్లెట్ అంతా కరిగిపోయింది. లెట్స్ హ్యావ్ ఇట్. నేను లాస్ట్ టైం కూడా ఈ వీడియో పెట్టినప్పుడు చాలా మంది నన్ను ఈ క్వశ్చన్ అడిగారు, షుగర్స్ ఉంటాయా అని చెప్పేసి. నో గైస్, ఇందులో నో యాడెడ్ షుగర్స్. పైగా మీకు గనుక ఆరెంజ్ ఫ్లేవర్ నచ్చితే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇఫ్ మీకు గనుక ఫేస్ డల్ గా ఫేడ్ అయినట్లు అనిపిస్తే ఒకసారి ఇది ట్రై చేసి చూడండి, చాలా మంచిగా నచ్చుతుంది. మీరు గనుక ప్రోడక్ట్ కొనాలి అనుకుంటే hkvitals.com లో ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ యూజ్ మై కోడ్ abhigna10 for some additional discounts. చూడండి ఎలా పడుకున్నాడు, స్వామి దగ్గర పడుకున్నాడు. లిటరలీ ఎంత క్యూట్ ఉందో కదా. క్యూటీ పాయి. గౌరీపుత్రం వినాయకం మక్తావాసం. ఇక్కడంటే కూర్చో, అమ్మ పిలుస్తుంది. మూసుకొని కూర్చో. ఓకే. సుజకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వవిఘ్నోహరం దేవం సర్వవిఘ్నయువర్చితం సర్వసిద్ధి ప్రసాదానం గణేయం గణనాయకం ఏకదంత శిల్పకన్నం గజవక్రం చతుర్భుజం పాశాంకుశం ధరం దేవం జాయే శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయకం వందే పద్మకరం ప్రసన్నవదనం సౌభాగ్యదం. బట్టి పో పో. ఇదో ఇది గుడ్ బాయ్. అక్షయ వచ్చాక ఇంకా మేము బయటికి వెళ్ళకుండా ఉంటామా, సో అందుకే నేను ఐషు అలా సరదాగా షికార్కి వెళ్తున్నాం గైస్. అదనమాట సంగతి. నేను లోపలికి ఎక్కాక అంటే కార్ ఎక్కాక ఐ టాక్ టు యూ. ఓకే, లెట్స్ హలో. సో గైస్ వీ కేమ్ టు వేర్ టు కూల్ ట్రాన్స్ అండ్ లెట్స్ గో. లెట్స్ గో. మా పాపకు తినాలనిపిస్తోందంట. ఇప్పుడు నాకు చెప్పగానే నాకు తినాలనిపించేసింది. అది చాక్లెట్ డీపీసీ తిందాం అనుకున్నాం. అక్కడ ఫుల్ ఉంటే మాకు అంత వెయిట్ చేసేంత ఓపిక లేక ఇక్కడికి వచ్చేసాం. యా, సో లెట్స్ గో. వావ్, ఇవి మన చెట్టువేనా? చూడు ఇంకా ఫ్రెష్ బాగున్నాయో. బా చాలా బాగుంది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? నిమజ్జనం చేసేద్దాం బుజ్జిగాని పై అని. సో అందుకు వెళ్తున్నాం. అందరు రెడీ అవుతా ఉన్నారు. నేను రెడీ అయిపోయినా, అమ్మ రెడీ అయిపోయింది, నేను రెడీ అయిపోయినా. ఐషు రెడీ అయిందని ఎట్లా తెలిసిందంటే, ఆ పిల్ల ఇన్స్టాగ్రామ్లో రీసెంట్గా పెట్టిన పిక్చర్స్కి లైక్ కొడుతూ ఉందన్నమాట వాళ్ళ ఫ్రెండ్స్కి. సో అందుకు దాని ద్వారా నాకు తెలిసింది దట్ షీ ఆల్రెడీ గాట్ రెడీ అని చెప్పి. కాబట్టి అలా మనం సమ్టైమ్స్ కనుక్కుంటూ ఉండాలి. బట్ యా గైస్, అసలు ఎట్లుందంటే చాలా బాగుంది బడ్డీ, నిజంగా. నువ్వు తినవు, బట్ ఐమ్ జస్ట్ సేయింగ్. నువ్వు తినవు ఇది.
యా ఓకే సో లెట్స్ గో. ఎంత బాగుంది కదా ప్లేస్, చాలా ప్రశాంతంగా ఉంది. హ్యాపీగా గణపయ్య బజ్జుకుంటాడు. మా అమ్మ కూడా వస్తా ఉంది. గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా. జై बोलो गणेश महाराज की జై जय बोलो गणेश महाराज की జై. ఐషు నువ్వు అక్కడికి. బప్పా మోరియా మోరియా बोलो गणेश महाराज की जय महाराज की जय बोलो गणेश महाराज की जय गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय. ఆడ ఆడ అదో పాడిపోతానా అంటే సేమ్ పోతుంది. అదో తీసుకో ఐషు బాయ్ బాయ్. అంతేనా ఇంకేమన్నా ఉన్నాయా? बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय. మాది అయిపోగానే ఇంకా చాలా మంది స్టార్ట్ అయినారు రావడం దర్శనానికి కదా. చాలా మంది స్టార్ట్ అయినారు కదా నిమజ్జనానికి. గైస్ ఈ ప్లేస్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. లిటరలీ చాలా చాలా బాగుంది. లాస్ట్ టైం కూడా డాడీ ఇక్కడే నిమజ్జనం చేశాడు. బ్రేక్ఫాస్ట్ స్పాట్ దగ్గర ఆపామన్నమాట. అబ్బ దోశలు కూర్చుంటాం ఉందంట. టెక్నాలజీ ఏందనుకుంటాం. ఎర్రకారం దోశ ఇప్పుడు మేము తింటున్నాం. We are back home. Oh my god, what happened? Buddy. వచ్చిందా ఇంకా సార్లే ఇంకా పడుకో. ఏమి నువ్వు బజ్జుకో బజ్జోనా అన్నలు బంగారం బజ్జుకో. ఓకే సో ఇప్పుడు విషయం ఏంటి అంటే ఐ హ్యావ్ లైక్ ఒక 2 to 3 షూట్స్ ఉన్నాయి చేయాల్సినవి. అవన్నీ చేయాలి. తర్వాత నేను ఇంకా ఫ్రీ అయిపోతా ఫుల్గా. బట్ ఇప్పుడైతే అదే. సో లెట్స్ గెట్ టు వర్క్.